అంటే ఇలాంటి నీచ సంస్కృతి ఉన్న నువ్వు మా మీద ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మా నిజాయితీని నిరూపించుకునే పక్షంలో ఏదైనా నిజంగా తప్పు చేశానంటే మాత్రం మీ అందరికి కూడా క్షమాపణ చెప్పి నేను మొత్తానికి తప్పుకునే పరిస్థితి చేస్తాను తప్ప ఎక్కడ కూడా మా కంపెనీ నాకు సంబంధించిన కంపెనీలో కూడా 20,000 మంది పనిచేస్తున్నారు, 20,000 కుటుంబాలు. మేము కోట్ల కొద్ది ట్యాక్సులు కడతాం. ట్యాక్స్లో ఎగ్గొట్టే కట్టం కాదు, కనీసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అన్ని రకాల్లో కూడా 300 కోట్ల పైన ట్యాక్సులు కడతాం. మేము ఏదో ఊరినే చేసి రకరకాలుగా వచ్చి నేను పంచాల్సిన అవసరం లేదు. ట్యాక్సులు కట్టిన డబ్బే ఏదైనా ఉంటే సోషల్ వెల్ఫేర్కి వాడతాను తప్ప ఇతర అక్రమంగా చేసే డబ్బు కాదు. మీరు కూడా కష్టపడి పనిచేయండి. ఎవరికైనా కానీ వ్యవస్థలు చాలా ఉన్నాయి. నాదన్నా చిన్న కంపెనీ, నాకన్నా 100 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు మన భారతదేశంలో ఉన్నాయి. మన భారతదేశ గౌరవాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో అక్రమంగా చేయడానికో మన భారతదేశాన్ని బాగుండాలనే ఉద్దేశంతోనే అన్ని పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, ఏనైనా కూడా అవినీతి ఆరోపణలు నిజంగా ఇది నాకు బాధించింది, చాలా బాధాకరం అనిపించింది. నేను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నా మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని కూడా. చాలా చోట్ల కూడా స్వయాన వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ అడుగుతున్నా. సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు మా ముఖ్యమంత్రి గారిని అడిగి చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. రకరకాల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ ఒకటొకటిగా వస్తున్నాయి. ఈ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా ఇతన్ని దెబ్బ కొడితే మొత్తం పోతుంది. ఎందుకంటే కొంత పాజిటివ్ ఇతనిపైన ఉంది కాబట్టి ఈ పాజిటివ్నెస్ తగ్గించాలి, ఏదో రకంగా ఇతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మీరు మీ నాయకులందరూ పన్నిన కుట్రలోనూ భాగమే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా.